హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఆలు కుర్మ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి నేను ఫస్ట్ అయితే మాత్రానికి ఉర్లగడ్డలు అనేది ఉడకబెట్టి తీసుకొచ్చాను. ఆలు కుర్మలోకి ఖచ్చితంగా పెరుగు అయితే ఉండాలా. ఇంకా పెరుగు కూడా తీసుకొని వచ్చానే. గడ్డ పెరుగు అనమాట, కలుపునికి ఇది విస్కర్ తీసుకొని వచ్చాను నేను. పెరుగు ఇంత పెరుగు అయితే 5 ఉర్లగడ్డలకి సరిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఉర్లగడ్డలు అనేది కట్ చేసుకుందామండి. పైన పొట్టు తీసి ఇంకా నీట్గా పైన పొట్టు నీట్గా తీసి కట్ చేసుకుందామండి. ఉర్లగడ్డలని అన్నీ కట్ చేసుకొచ్చి తీసుకొని వచ్చాను అనమాట. ఉర్లగడ్డలు అట్లే తీసుకొని వచ్చానే. ఫస్ట్ ఉర్లగడ్డలు ఇంకా కట్ చేసుకుంటే ఇంకా మొత్తం ఇంకా వంట చేసేది అనమాట. చక్కగా అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనము ఉర్లగడ్డలే ఉడకబెట్టుకున్నాం చూడండి. ఎందుకంటే కుక్కర్లో వేసి ఒక 3 విజిల్ కొట్టేస్తే ఉర్లగడ్డలు బాగా ఉడుకుతుంది. మామూలుగా పొయ్యి మీద కానీ ఒక డేగిష్ మీద కానీ గ్యాస్ మీద పెడితే లేట్ అయి ఉడుకుతాయి అనమాట. ఇంకా ఉర్లగడ్డలని కట్ చేసుకునేది అనమాట. ఉర్లగడ్డలని పొట్టు తీసి పెట్టుకునేది. ఇప్పుడు కట్ చేసుకుందామండి ఉర్లగడ్డలని. ఆ ఉర్లగడ్డలకి పెరుగు కొంచెం ఉప్పు గట్ల లైట్గా వేసుకొని తింటుంటప్పుడు లావు కావాలని. ఇవి కొంచెం లావే కోసుకున్నామండి. ఈ ఉర్లగడ్డని కొంచెం లావే కోసుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాము కాబట్టి ఇంకొంచెం లావు ఉంటే బాగా ఎక్కువ చిరిగిపోనట్లుంటాయి అనమాట. ఇవే మొన్న మా బాబాయ్ ఇచ్చి పంపించినవి అనమాట కాయగూరలు. నిన్న ఉర్లగడ్డ పలావ్ చేశాను, ఈరోజు ఉర్లగడ్డ కుర్మా చేస్తున్నాను. కోడిగుడ్లు ఇది కానీ కలిపి చేస్తారా? ఎవరో చేసినారు. ఎవరింటికి? మీ ఇంట్లోకైనా? మీ ఇంటికి అది ఎవరింటికి అయినప్పుడు కాసేపు అది తినేటివి కాదమ్మా. ఏ తినేటివి అయితే కాదు కర్రా. గోవులు తినే కావు. ఇంకా ఇట్లా లావు లావు కట్ చేసుకుందామండి ఉర్లగడ్డలని. ఇంకా అంతా నీట్ చేయడం అయిపోయేదే. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటించుకుందాము. ఇంకా పొయ్యి అయితే అంటుకునేదే. బాలు పెట్టి నూనె అయితే వేసుకుందామండి. ఎన్నిసార్లు పొయ్యి మీద చేసినా నా బాలు తెల్లగే ఉంటుంది చూడండి. తగినంత నూనె అయితే వేసుకుందామండి. ఇంకా నూనె కాగిన తర్వాత ఇవి బిర్యానీ ఐటెంలు అనమాట. అంటే చెక్క, లవంగం, యాలకుగుడ్లు. ఇవి యాలకుగుడ్లే అల్లం వెల్లిపాయ దంచి పెట్టుకునింది. వెరీ గుడ్, శబాష్. అయిరా అక్క వీడియో తీస్తుంటది అందుకనే వెరీ గుడ్ అని చెప్తే ఉండు. నువ్వు వాడే కూర్చో. ఎక్కడికి మొన్న వానపడే కదా, తేమైనట్టున్నది. ఫోనిసే అసలే ఎండాకాలం కదా పిల్లలకి కనిపిస్తున్నా. అసలే ఎండాకాలం కదా చాలా కష్పిష్ అవుతుంది. ఎంటుకలు పొడి పొడి ఉంటే మాత్రానికి ఎక్కువ నూనె పెట్టండి పిల్లలకి. ఎందుకంటే మనం పిల్లలు అయితే చెప్పలేరు కదా, మనం అర్థం చేసుకున్నా. నూనె బాగా అంటిద్దామని నెత్తికి. కాదు వేస్తాను. ఇవి నువ్వు తీసుకుంటావా? ఇవి చెక్క, యాలకుగుడ్లు, లవంగం అయితే వేసుకుందామండి. ఇంకట్లే ఉల్లిగడ్డలు వేసుకుందామండి. దూరం నడిచి చిట్టుతుంది.
దంచిపెట్టుకున్న అల్లం ఎల్లిపాయ అయితే వేసుకుందామండి. నేను ఇసుకు రామను నిసి అడుగుసోపా నిసి అడుగుసోపా కూర్చో అడుగుసో. వెరీ గుడ్. కాదు మంట బాగుండదు వినర్కి ఇట్లంటే వాళ్ళు సంతోషము పోయి ఆర్పగొట్టుకుంటుంటే పిచ్చిలేస్తుంది ఇక. నేను ఫోటో వీడియో తీయాలా? హాయ్ చెప్పు మరి. ఏం పేరు నీ పేరు? ఏడాది మీ స్కూలు? మీ టీచర్ని ఏమని పిలుస్తావు నువ్వు? నువ్వేమని పిలుస్తావు మీ టీచర్ని? వెరీ గుడ్. నన్ను తీస్తావా? ఇడమ్మ వంట చేస్తుంది మాడిపోతావు లేదంటే. కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు అయితాయి ఇంకా. ఇవన్నీ కొంచెం ఎర్రగానే తర్వాత టమాటా పండ్లు వేసుకుందామండి. అడ్డం ఉండదు నీది, అడ్డం ఉండదు చెయ్యి. ఇట్లా ఇట్లా పట్టుకోవాలా అట్లా. ఇప్పుడు కానీ వస్తానా? చూపించుకున్నాను రాదులా పాపకి ఏదో సరిపోతుంది. నాయనకి వీడియో తీస్తాను తర్వాత కనొస్తున్నాను నేను నా గుండు ఇంకా ఉల్లిగడ్డలు అన్ని ఎర్రగా ఏవన్నమాట. ఇప్పుడు టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం మగ్గని, టమాటా పండ్లు అనేది కొంచెం మగ్గని, ఎందుకంటే ఇప్పుడు వేసాం కాబట్టి. ఇంకా ఈ లోపల అయితే మనము గడ్డ పెరుగు తీసుకుపోయాం కదా, కొంచెం కలుపుతాను. ఇప్పుడైతే టమాటా పండ్లు ఒకటి మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కలుపుతాను. మా అమ్మలు పెరుగు చూసినప్పుడే ఇంకా ఎప్పుడు తినాలా అనిపిస్తుంటారు మా చిన్న తల్లికి. తెచ్చేళ్ళండి మీకు కూడా అంతకన్నా తినిపిస్తాను. అవమ్మా గువ్వ వచ్చేది కదా నాన్న. ఓమా మరి కింద పడినట్టు మడి సంగ నడుసల్లా. కింద పడితే నండి ఏం చెల్లమ్మా. పెరుగు అయితే కలుపుకునే గడ్డకు పెడదామండి పెరుగుని, ఎందుకంటే కొంచెం టమాటా పండ్లు మగ్గని. చక్కలు ఇవైందని కందికాయలు కొయ్యలు అయిందని కానుకొస్తలేదు. మంట కూడా బాగా తగులుతుంది. ఇదే మీ ఆట ఆడుకోవచ్చు గువ్వ. ఇంకా టమాటా పండ్లు కూడా మగ్గేవన్నమాట. ఇంకా ఇప్పుడైతే పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుందాం.
అబ్బో ఏమి దీంట్లోకి వస్తుంది మంట. ఇప్పుడు ఇట్లా పెరుగు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా పెరుగు వేసుకున్న తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నిటిని అయితే వేసుకుందామండి. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చేపించుకుంటామ్మా. ఇంకా మన రుచికి సరిపడా ఉప్పు, గడ్డం కానీ చెప్పుకున్నాను. ఇంకా ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనము ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డలు అనేది వేసుకుందామండి. కొంచెం సేపు మూత ముచ్చి మగ్గిస్తామండి. ఇంకా తగినన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టడమే చూడండి. ఇంకా మొత్తం అయితే వేసేటవన్నీ వేసానే, ఇంకా కొంచెం మగ్గితే నీళ్ళు వేసి ఉడకబెట్టడమే చూడండి. ఇంకా ఆలు కుర్మ అయితే రెడీ అయినట్లే చూడండి. మా ఇరమ్మ ప్రశస్తాన్ని వేయబడి పోతానంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి నేను ఆటోకి పోయినప్పుడు గమనిస్తే అడ్మిషన్స్ ఓపెన్ అని పెట్టారు స్కూల్కి. స్కూల్ కాడ దిగే వాళ్ళు కూడా ఎక్కుతారు కదా. సైకోలోని పుట్టినరోజు అప్పుడు కొడిస్తామన్నాక ఊకుండాలి. ఇక నానా సైకిల్ నానా అనుకుంటుండకూడదు. ఇక సరేనా, పుట్టినరోజుకి వస్తుంది నీకు సైకిల్, కొత్త సైకిల్ వస్తుంది. కలర్ సైకిల్ అంట. కలర్ సైకిల్ తెస్తాంలే. తెస్తాంలే. ఓకే. ఇప్పుడు బూ చేస్తాను. ఇది వంట అవుతుంది కదా, వంట అయిన తర్వాత తిని బడిపోదు. సరేనా, వెళ్ళకి పోయి వెళ్ళమా ఊటిని వెలికి పోతాను. చూస్తాను ఒకసారి. ఎందుకంటే కారం అవన్నీ వేసాం కదా, అడుగంటుతూ ఉంటుంది అనమాట. సరేలే, ఇంకా ఒకసారి అయితే మాత్రానికి మూత తెరిచి చూసి కలుపుతున్నామండి. ఎందుకంటే మనము కారం అవన్నీ వేసాం కదా, అడుగంటుతుంది అనమాట. నీళ్ళు ఏమి వేసలేము. ఒక్కసారి ఇట్లా కలిపి మరి మూత పెడదాము. మూత పెట్టకూడదు నడితే నీళ్ళు వెళ్ళి ఆల్రెడీ కలుసుకుంటున్నది అలా. సరేలే, ఇంకా ఇట్లా కలిపి తగినన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. ఇంకా నీళ్ళు వేస్తాను చూడే. ఇవి ఉర్లగడ్డలేరా? ఆలు కుర్మా రెడీ. కొద్దిసేపు ఉడికితే ఇంకా బాగా పెద్ద పెట్టుకుందామండి మంట. ఇంకా తీసేసిన చక్క కూడా పెడతాను, ఎందుకంటే మంట ఉంటే చక్కను ఉడుకుతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఈ టైంలోన అడుగు ఏమి అంటదు. నీళ్ళు ఎక్కువ వేసాం,
ఈ టైంలోన అడుగు ఏమంటది అనమాట. మనము నీళ్ళు కూడా వేసాము కాబట్టి ఉడుకుతుంది బాగా. ఇవన్నీ సర్దుతాను. ఇంకా ఆలు కుర్మ అయితే మాత్రానికి ఉడుకుతున్నది. ఇంకా ఇంకొంచెంసేపు ఉడకల్లా. నీళ్ళు చూడండి అప్పుడే తగ్గేవే. ఇంకొంచెం సేపు ఉడకని. మూత చక్కను ముచ్చుకుంటేనే ఆవిరి బయటికి పోనట్ల చక్కను ఉడుకుతుంది, బాగా కూలబడుతుంది అనమాట. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకొని తీయించుకుందామండి. ఆలు కుర్మ అయితే రెడీ అయ్యేదే. ఒకసారి రండి చూద్దామండి. ఇక ఆలు కుర్మ అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. కొంచెం ముక్కలు మనము లావు ఉర్లగడ్డలు కట్ చేసుకుంటే మనము కలిపినా సరే చిరిగిపోవు అనమాట. లావు కోసుకున్నానికి ఎంత బాగుండదు చూడండి. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి మీద నుండి దింపుదామండి. ఇంకా మా పిల్లలు కొట్లాడుతున్నారు. ఇంకా పిల్లలు జరగండి, దూరం కూర్చుని కాలుతుంది. అవునా? పిల్లలు ఇట్లా ఉంటే ముక్కలు అనుకొని తింటారేమోలే. కూసో చపాతి తిన్నాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఆలు కుర్మ అయితే చేశాను అనమాట. ఇంకా పొద్దున్నే తిందాం రాని మీరు కూడా మాతో పాటు. అరా తింటున్నావా? మీకు నీళ్ళు పెట్టలే గ్లాసులోనా? బాగుందా? అవి మూతి చపాతీలు గల్లబడేదే. చాలా బాగుండదు. కాలుతున్నది కదా, ఇంకా తిండికి సరిగ్గా రావడం లేదు. కానీ రుచి అయితే చాలా బాగుండదు అబ్బా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. తీసుకో, ఉర్లగడ్డ పెట్టుకొని నేను నాకంటే కాలుతున్నది. నువ్వు ఇప్పుడు తినవు, అంచకర తింటావు. నన్ని శబాష్ అని అంటే వస్తుంది మరి. ఉర్లగడ్డలు లావు కట్ చేసింది అనుకుంటా, అంటే కరిగిపోతున్నది దాంట్లో. రాత వాళ్ళది. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఆలు కుర్మ అయితే మాత్రానికి చాలా బాగుండదు. ఇంకా నచ్చినట్లయితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.